థ్యాంక్ యూ విజయ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రియులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి క్రొత్తగా ఎవరైనా ఈ రోజున బైబిల్ స్టడీలో జాయిన్ అవుతున్నట్లయితే వారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా ప్రతి సోమవారం మనకి ఈ బైబిల్ స్టడీస్ ఉంటాయి. కనుక మీరు టైం తీసుకొని ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు ఈ స్టడీస్కి రావాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మీ వాళ్ళు కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయండి ఈ బైబిల్ స్టడీస్ని. ఎన్నో మరి శ్రేష్టమైన వాక్యంలో లోతైన సంగతులు తెలుసుకోవడానికి ప్రభు మీరు విజయ్ బ్రదర్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అదే 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 ఇప్పుడే చెప్పాడు. నేను ఓకే. సో మీరు తమ్ముడు విజయ్కి మీరు నెంబర్ ఇవ్వగలిగితే గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నాకు పంపించినా నేను కూడా గ్రూప్లో యాడ్ చేయగలను. క్రొత్త వారి నెంబర్స్ మీరు పంపిస్తే వాళ్ళకి రెగ్యులర్గా దీని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తూ ఉంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము గత వారం నుండి కూడాను యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని గురించిన ఆ స్టడీస్ మనం కలిగి ఉంటున్నాం. పోయిన వారం రోజున మనకి ఒక ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు మీకు తెలియచేయడం జరిగింది. అంటే ఈ కొండ మీద ప్రసంగాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది ప్రామాణికమైనదా కాదా, ఈజ్ ఇట్ ఆథెంటిక్ అనే మాట, ఇది నమ్మదగిందా కాదా, ఇది నిజమైందా కాదా అన్నటువంటి ఆలోచన ఒకటి వచ్చింది. దాన్ని బట్టి కూడా ఇది ప్రామాణికమైందే, ఇది నమ్మశక్యమైనది, ఇది నిజమైనది అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే రెండవది ఇది ప్రస్తుతానికి రావట్లేదు, డిపి కనపడుతుంది అన్న. ఏం కనపడుతుంది? వీడియో రావట్లేదు, లైవ్ ఒట్టిగా మీ డిపి ఉంటదిగా, మీ ఫోటో. అదే 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 వీడియో వద్దని చెప్పారు, వీడియో వద్దని చెప్పారు. ఓకే ఓకే, టోనీ వీడియో వద్దని చెప్పారు. సో మన లాస్ట్ టైం మనం ఇంకో మాట ఏమో ఆలోచన చేసామంటే ఈ కొండ మీద ప్రసంగాన్ని గురించి ఇది ప్రస్తుత కాలానికి ఇది సంబంధించిందా కాదా, ఈజ్ ఇట్ రెలవెంట్ అనే మాట కూడా ఒకటి మనం ఆలోచన చేసాం. ఈజ్ ఇట్ రెలవెంట్. ఆ తర్వాత మూడోదిగా ఇంకొక ప్రత్యేకమైన మాట మనం జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే కొండ మీద ప్రసంగాన్ని గురించి ఇది ఆచరణాత్మకమైనదా కాదా, ఈజ్ ఇట్ ప్రాక్టికల్ అనే మాట. ఈజ్ ఇట్ ప్రాక్టికల్? నిజంగా ఈ యొక్క స్టాండర్డ్ అంతా ప్రభు ఏదైతే నియమించి పెట్టాడో ఈ ప్రసంగంలో చేసిన విషయాలు మనం వ్యక్తిగతంగా మన జీవితంలో వీటిని పాటించగలమా లేదా, లేకపోతే మనం పాటించటానికి అతీతంగా ఉన్నాయా అనేటువంటి మాట కూడా ఒకటి వచ్చింది. అది అతీతమేం కాదు, మనం పాటించగలిగినవే, మన విధేయత చూపగలిగినవే ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభు మనకి తెలియజేస్తున్నాడు అని కూడా లాస్ట్ టైం మనం చూసాం. దేవుని బిడ్డలారా, ఆ ఇంట్రడక్షన్లో ఇవి మనం చూసాం. ఆ తర్వాత ఈ కొండ మీద ప్రసంగాన్ని 7 భాగాలుగా లేక 7 టాపిక్స్గా ఇది విభజింపబడినట్టుగా కూడా మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి ఏంటంటే క్రిస్టియన్ క్యారెక్టర్, ఇది క్రైస్తవ శీలానికి సంబంధించినటువంటి మాటగా నేను మీకు జ్ఞాపకం చేశాను. రెండవది క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్, క్రైస్తవ అంటే మనం దాన్ని ఏమంటాం అంటే మనము ప్రభావితం చేయడం, క్రైస్తవ ప్రభావం అనే మాట జ్ఞాపకం చేశాను, ఇన్ఫ్లుయెన్స్ అనే మాట. తర్వాత మూడవదిగా క్రైస్తవ నీతి, క్రిస్టియన్ రైచియస్నెస్ అనే మాట మనం మాట్లాడుకున్నాం. నాలుగవదిగా
ద క్రిస్టియన్ పైటీ అంటే క్రైస్తవ భక్తికి సంబంధించిన విషయాలు కొన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత క్రైస్తవ ఆశ, యాంబిషన్, మనకు ఉండవలసినటువంటి యాంబిషన్స్ ఏంటి, ఆశయాలు ఎలాగుండాలా, లోకస్తులకి మనకున్నటువంటి తేడా ఏంటి, దాని గురించినటువంటి విషయాలు కూడా కొన్ని ఈ ఈ ప్రసంగంలో ప్రస్తావించబడ్డాయని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అట్లాగే దేవుని బిడ్డలారా, క్రైస్తవ రిలేషన్షిప్స్ అంటే క్రిస్టియన్ అంటే సంబంధాలు, క్రైస్తవ సంబంధాలు, క్రిస్టియన్ రిలేషన్షిప్స్ అనే మాట మీకు జ్ఞాపకం చేశాను. దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడాను మనం ఇందులో చూస్తూ వస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇందులో చూస్తూ వస్తున్నాం. ఆ తర్వాత చివరిగా 7వదిగా మనం ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో చూసింది ఏంటంటే, ఇది క్రైస్తవ కమిట్మెంట్కి సంబంధించిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే సమర్పణ, క్రైస్తవ సమర్పణకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా ఇందులో ఇమిడ్చబడి ఉన్నాయని నేను మీకు జ్ఞాపకం చేశాను. వాటన్నిటిని కూడా మనం క్షుణ్ణంగా మనం ఇందులో చర్చించబోతున్నాం, లేకపోతే ధ్యానించబోతున్నాం అనే మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాం. ఈ రోజున మనం ఆ ధన్యతల్లో స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం మనకి 3వ వచనం నుండి ధన్యతలు రాయబడ్డాయి. 8 ధన్యతలు రాయబడ్డాయి. ఒక్కొక్క వారం ఒక్కొక్క ధన్యతను మనం చూడబోతున్నాం. ఇందులో ఉన్నటువంటి అసలు ఏంటి విషయం, సత్యం ఏంటి, దాని అర్థం ఏంటి, ఈ ధన్యతల్లోని మూలం ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఈ రోజున 5వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనంలో రాయబడిన మాట ఏంటనంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని అన్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇంగ్లీష్లో దీన్ని ఎలా పెట్టారంటే, బ్లెస్సెడ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ అని అన్నాడు. దీనులు అనే దగ్గర పూర్ అనే మాట ఉపయోగించబడింది. ఇదే మాట లూకా సువార్త, లూకా కూడా ఈ ధన్యతలు కొన్ని ప్రస్తావించాడు. లూకా సువార్త 6వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చూస్తే, బీదలైన మీరు ధన్యులు అంటాడు. బీదలైన అనంటే లేక పేదలైన అనే మాట. కనుక ఇంగ్లీష్ పదం ఏదైతే ఉందో పువర్ అనే మాట ఉపయోగించబడిందో దానికి లిటరల్గా ట్రాన్స్లేట్ చేసినట్టుగా ఉంది లూకా. ఆ మాటే ప్రస్తావించాడు. బీదలైన లేక పేదలైన మీరు ధన్యులు అనే మాట జ్ఞాపకం చేశాడు. కనుక ఇది కూడా చక్కని మాటే మనం ఆలోచన చేయడం. దీనులు, బీదలు అనేటువంటి మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ప్రభు గారు ఈ మాట పలికినప్పుడు దాని అర్థం ఏంటి అసలు అనే మాట ఆలోచన చేస్తాం. మనము బీదలైన పేదలైన మీరు ధన్యులు అని అన్నప్పుడు దీనులు, దరిద్రులు అనే మాట జ్ఞాపకం వస్తుంది. అంటే దరిద్రతలో ఉన్నవారు పేదలు అనే మాట. అంటే వీళ్ళు లేమిలో ఉన్నవారు, అక్కర్లో ఉన్నవారు, సహాయం కొరకు ఎదురు చూసేవారు, ఇతరులపై ఆధారపడేవారు, అడుక్కునేవారు, లేకపోతే అడుగుటకు సిగ్గుపడని వారు. వాళ్ళ అవసరం ఉంది కనుక వాళ్ళకి ఏది అవసరం అది అడుక్కుంటారు అన్నమాట. దానికి సిగ్గేం ఉండదు బీదలకి. కనుక ఇలాంటి ఒక క్యారెక్టర్ కలిగినటువంటి స్థితిని మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే బీదలైన మీరు ధన్యులు అన్నప్పుడు మీకున్నటువంటి లేమిలో ఉన్న స్థితిని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు అక్కడ. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ లిటరల్గా అంటే ఫిజికల్గా, భౌతికంగా పేదలైనటువంటి వారితో మాట్లాడుతున్నట్టుగా లేదండి. ఇక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, మీరు ఆధ్యాత్మికంగా పేదలై ఉండాలి అన్నట్టుగా మాట్లాడాడు అనమాట. ఆధ్యాత్మికమైనటువంటి దరిద్రతలో ఉన్నవారు ధన్యులు అన్నట్టుగా మాట్లాడాడు అనమాట. ఆధ్యాత్మికంగా బీదలైనటువంటి మీరు ధన్యులు, ఆధ్యాత్మికంగా పేదలైన మీరు ధన్యులు అనే మాట మాట్లాడుతున్నాడు అనమాట. కనుక ఆత్మ విషయంలో దీనుడు, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మామూలు శారీరకంగా పేదవారిని చూసి మీరు ధన్యులు అంటాం కాదు యేసుప్రభు వారు. కానీ ఆధ్యాత్మిక విషయంలో ఈ దీనత్వం కలిగి ఉండాలి అనే మాట మాట్లాడుతున్నాడు. ఆత్మ విషయంలో ఈ దీనత్వం కలిగి ఉంటే మీరు ధన్యులు అనేటువంటి మాటని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కనుక ఆధ్యాత్మిక విషయంలో దీనుడు అంటే ఎవరంటే ఆధ్యాత్మిక దరిద్రతలో ఉన్నవాడు అని అర్థం అన్నమాట.
ఆధ్యాత్మికంగా లేమిలో ఉన్నవాడు అని అర్థం. ఆధ్యాత్మికంగా అక్కర కలిగి ఉన్నవాడు అని అర్థం అన్నమాట. అంటే వాడు అన్ని సమృద్ధిగా ఆధ్యాత్మికంగా పొంది ఉన్నవాడని కాదు. కొంత ఆధ్యాత్మికమైనటువంటి లేమిని కలిగి ఉన్నాడు, ఆ దరిద్రతను కలిగి ఉన్నాడు, ఆ అక్కరను కలిగి ఉన్నాడు అనే మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. అయితే ఈ దీనుడు అనే మాటలో 2 అర్థాలు మీకు చూపిస్తాను. ఈ సాయంత్రం సమయంలో మనం 2 అర్థాలు చూద్దాం. ఒకటి, దీనుడు అని అన్నప్పుడు విరిగి నలిగిన హృదయం గలవాడు. ఆధ్యాత్మికంగా దీనుడు అంటే ఎవరంటే తగ్గించుకున్నవాడు, విరిగి నలిగిన హృదయం కలవాడు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక కీర్తనలో 51 కీర్తన 17వ వచనంలో మనకు తెలుసు, విరిగి నలిగిన అంటే హృదయం కలిగి విరిగి నలిగినటువంటి హృదయం మాట్లాడుతున్నాడు ప్రభు. కనుక ఎవరైతే బలులు అర్పించేటువంటి వారు విరిగి నలిగినటువంటి హృదయంతో బలులు అర్పిస్తారో ఆ బలులు దేవునికి ఎంతో ఇంపైనటువంటివిగా, దేవుడు ఇష్టపడేటువంటివిగా. అంటే అక్కడ డైరెక్ట్గా దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే విరిగి నలిగిన హృదయం కలిగి దేవునికి బలి అర్పించినప్పుడు అది దేవునికి ఇష్టమైనటువంటి బలి అనే మాట. విరిగిన మనస్సు, నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి బలి అనే మాట మనం మాట్లాడుతున్నాం. కనుక ఆధ్యాత్మిక జీవితంలో ఆ దరిద్రం, దీనుడు అని అంటే ఎవరంటే విరిగి నలిగినటువంటి హృదయం కలిగిన వాడు, తన యొక్క స్థితిని గుర్తించగలిగిన వాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అట్లాగే 34వ కీర్తనలో కూడాను అక్కడ ప్రభు వారు మనకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే 18వ వచనంలో 34వ కీర్తన, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడై ఉన్నాడు అనే మాట చూస్తున్నాం. అంటే హీఈస్ నియర్ టు దెమ్, వాళ్ళకి ఎంతో సమీపంగా ఉన్నటువంటి వాడు. ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో ఆ దీనత్వం కలిగి, ఆ అక్కర కలిగి, ఆ హృదయాన్ని నలగొట్టుకొని విర్రగొట్టుకొని దేవుని సన్నిధిలో అలాగ తగ్గించుకొని కనపడతారో వాళ్ళకి దేవుడు ఆసన్నుడై ఉన్నాడు అనే మాటని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆత్మ విషయంలో దీనుడు అన్నప్పుడు మొదటి అర్థం ఏంటనంటే విరిగి నలిగిన హృదయం గలవాడు అని అర్థం అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, ప్రతిసారి మన ప్రార్థనలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఈ విరిగి నలిగినటువంటి హృదయం కలిగిన వారమై రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆధ్యాత్మిక దరిద్రతను గుర్తించగలిగిన వారంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. మనం కొన్ని రెఫరెన్సెస్ కూడా మనం చూసుకోవచ్చు. యెషయా గ్రంథం తీయండి దయచేసి, ఎవరన్నా ఈ లేఖన భాగాన్ని చదవండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17వ వచనం, వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించి తిని, వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి. చూసారండి, అంటే దీనత్వానికి ఆపోజిట్ మాట, వ్యతిరేకమైనటువంటి ఒక ఆలోచన ఏమిటంటే తిరుగుబాటు అన్నమాట. తగ్గింపు అనేది లేదు, గర్వంతో తిరుగుబాటు చేసే స్వభావం అన్నమాట. అలాంటి వారి పట్ల దేవుడు ఆగ్రహాన్ని చూపిస్తాడట, వాళ్ళకి తన ముఖాన్ని చూపించుకోడట, తిప్పేస్తాడట అనే మాట మనం చూస్తున్నాం. మరి ఎవరికి తన దృష్టి ఎవరి మీద పెడతాడు అని అన్నప్పుడు 66వ అధ్యాయం చూడండి, అక్కడ చక్కని మాట రాయబడి ఉంది. ఏది? యెషయా గ్రంథమే 66వ అధ్యాయం చూడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను అన్నాడు. ఎంత చక్కని మాట అండి అది. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టి ఉంచుచున్నాను అన్నాడు దేవుని బిడ్డలారా. కనుక దేవుడు ఆశించేటువంటి దీనత్వం ఏంటనంటే వాడు దేవుని సన్నిధిలో నలగొట్టబడాలి, దేవుని సన్నిధిలో తన పాప స్థితిని గుర్తించగలిగిన వాడై ఉండాలి, తాను తగ్గించుకోగలిగిన వాడై ఉండాలి. నాకు అర్హత లేదు, నాకు ఏ యోగ్యత లేదు, దేవుని సన్నిధికి రావడానికి నాకు ఏ యోగ్యత లేదని గుర్తించగలిగినటువంటి వాడై ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక యెషయా తాను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడు కూడాను అదే జరిగిందండి.
6వ అధ్యాయంలో ఒక గొప్ప దర్శనాన్ని మనం చూస్తాం. ఆ దర్శనంలో యెషయా చూసింది ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధతను చూశాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు ఆయన్ని పొగుడుతూ ఆరాధిస్తూ ఉండటం చూశాడు. ఆ పరిశుద్ధత ఎదుట తన యొక్క అపవిత్రత ఎంత ఉన్నదో గ్రహించగలిగాడు. తాను ఎంత పనికిమాలిన వాడో గ్రహించగలిగాడు. అయ్యో అని కేక పెట్టాడు. అక్కడ 7వ వచనం చూస్తాం. 6, 7 వచనంలో అయ్యో అనే మాట మనం గమనిస్తాం దేవుని బిడ్డలారా. ఆ అయ్యో అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 5వ వచనంలో ఆ మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రుడును, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి ప్రజల మధ్యలో ఉంటున్నాను అని అన్నాడు. అప్పుడు దేవుడు తనను ముట్టి తనని అక్కడికక్కడే తన పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగించినట్టుగా ఆ 7వ వచనంలో మనం చూస్తాం దేవుని బిడ్డలారా. కనుక దేవునికి ఇష్టమైనటువంటి స్థితి ఏమిట్రా అంటే ఆధ్యాత్మిక దరిద్రత, ఆధ్యాత్మిక దీనత్వం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. నేను అంతా బాగానే ఉన్నానులే, నాకేమీ పెద్ద ప్రాబ్లం ఏమి లేదులే, నేను అంత పాపినేం కాదులే, దేవుని దగ్గర నేను బాగానే ఉన్నానులే అన్నటువంటి ఒక ఆలోచన మనకు వచ్చిందనుకోండి, చాలా మనం పొరపడ్డట్టే. దేవుని యొక్క ఆ దీవెన మనం పొందుకోలేని వారుగా ఉంటారని జ్ఞాపకం చేసుకున్నాం. అదే మాట మనకి బాగా తెలిసినటువంటి మాట ఏంటంటే సుంకరి పాపి ఇద్దరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆ సుంకరి చేసిన ప్రార్థన అందులో దీనత్వం కనపడలేదు. అందుకనే చాలా ప్రభు అతన్ని తృణీకరించాడు. ఆయన ప్రార్థన తృణీకరించబడింది దేవుని బిడ్డలారా. ఆయన ఏమన్నాడు, నేను వ్యభిచారులా కాదు, వేరే వాళ్ళలా కాదు, ఈ సుంకర్లా కాదన్నాడు. నేను బెటర్ అంటున్నాడు. నేను ఉపవాసం ఉంటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను అందరికన్నా బెటర్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తనకు తానే నీతిమంతుడు అన్నట్టుగా అతడు దేవుని సన్నిధిలో అలాగ వ్యక్తపరుచుకున్నాడు దేవుని బిడ్డలారా. అందుకని దేవుడు తన ప్రార్థన వినలేదు. అయితే ఆ సుంకరి దూరంగా నిలబడి తల ఎత్తుకోవడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపిని నన్ను కరుణించమన్నాడు. తన దీన దశను, ఆధ్యాత్మిక దీన దశను అతడు గుర్తించినటువంటి వాడుగా కనపడ్డాడు దేవునికి ఆ రోజున దేవుని బిడ్డలారా. కనుక దేవుడు తన ప్రార్థన విన్నాడు దేవుని బిడ్డలారా. అలాగే మరి పేతురు ఆ చేపలు పట్టే దగ్గర దేవునితో సంధి జరిగినప్పుడు పేతురు యొక్క రియలైజేషన్, ఆయన గుర్తింపు ఎలాగొచ్చిందనంటే, అయ్యో ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను వదిలిపోమన్నాడు. నువ్వు నా దగ్గర ఉంటాం కానీ, నేను నీ దగ్గర ఉంటాం కానీ నేను అర్హుడను కాను అన్నట్టుగా మాట్లాడాడు. అయ్యో ప్రభువా నేను పాపిని, నేను దీనుడను, నన్ను వదిలేసి వెళ్ళిపోవని ప్రార్థన చేసినట్టుగా ఉంది. పేతురు ప్రార్థన చేసినట్టుగా ఉంది. కనుక దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, దీనుడు అని అన్నప్పుడు తన ఆధ్యాత్మిక అధీన స్థితి, విరిగిన స్థితి, నలిగిన స్థితిని గుర్తు చేసుకునేవాడు దీనుడు అనమాట. ఒకసారి ఎవరైనా యాకోబు పత్రిక తీయండి దయచేసి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. మీరు ఏం చదివారండి? అదేనా? యాకోబు 4:7 అన్న. 4 అదేనమ్మా. యాకోబు 4 6 చదవండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించి 6వ వచనం చదవండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడట. దీనులకు కృపను అనుగ్రహించడం. ఇదే పేతురు కూడా అదే మాట అన్నాడు. ఇప్పుడు చదవాల్సిన పని లేదు. 1 పేతురు 5:5లో కూడా అదే మాట ఉంటుంది. అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తున్నాడు దేవుడు. ఎవరి పట్ల దేవుని కృప ఉంటుందంటే దీనుల పట్ల. అయితే బైబిల్ ఉపయోగించిన మాట ఏంటంటే అహంకారులు అన్నాడు. అహంకారులు అంటే ఎవరు? అహం అంటే నేనే అని అర్థం. నాదే, నా వలనే, నేను లేకపోతే అవ్వదు. కొంతమంది అలా భావిస్తారు. సంఘంలో అలాంటి వాళ్ళు ఉంటారు, కుటుంబంలో అలాంటి వాళ్ళు ఉంటారు, అంతా నన్ను బట్టే జరుగుతుందని. సంస్థల్లో అలాంటి వాళ్ళు ఉంటారు, సమాజంలో అలాంటి వాళ్ళు ఉంటారు, అంతా నేను చేయబట్టే జరుగుతుంది అనుకున్న వాళ్ళు. అది అహం. అహం అంటే నేనే అని అర్థం.
కారం అని అన్నప్పుడు ఆ తత్వం అన్నమాట. కనుక నేనే అన్న తత్వం, నాదే అన్న తత్వం, నా వల్లనే అన్న తత్వం, దట్స్ వెరీ డేంజరస్. అది గర్వానికి సూచన. ఆ తత్వం ఉంటే దేవుని యొక్క కృప మన మీద ఉండదట. దేవుని బిడ్డలారా, దీనులు అని అన్నప్పుడు ఎవరు అంటే, రెండవదిగా మొదటిగా నేను ఏమన్నానంటే, ఆత్మీయంగా విరిగి నలిగిన మనసు కలిగిన వాడు, ఆత్మీయంగా తన పాప స్థితిని గుర్తించిన వాడు అనే మాట మీకు జ్ఞాపకం చేశాను. రెండవదిగా దీనుడు, ఆత్మ విషయమై దీనుడు అని అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, ఆత్మీయ దరిద్రతను గుర్తించినటువంటి వారు, ఆత్మీయంగా దిగజారిన స్థితిని గుర్తించిన వారు, ఆత్మీయంగా పడిపోయిన స్థితిని గుర్తించినటువంటి వారు. ఈ 3 విషయాలు గమనించండి మీరు జాగ్రత్తగా. ఆధ్యాత్మిక దీనత్వం అంటే ఏమిటనంటే, ఆధ్యాత్మికంగా నువ్వు ఎంత దరిద్రుడవో నువ్వు తెలుసుకోవడం అన్నమాట. ఆత్మీయంగా నువ్వు ఎంత దిగజారిపోయావో తెలుసుకోవడం అన్నమాట. ఆధ్యాత్మికంగా నువ్వు ఎంత స్థితికి పడిపోయావో నువ్వు తెలుసుకోవడం అన్నమాట. అదే దీనత్వం అంటే. ఆత్మీయంగా దీనుడై ఉంటాం అంటే అదనమాట. ఆత్మ విషయంలో దీనత్వం అంటే అదనమాట. నీ దిగజారిన స్థితిని నువ్వు గుర్తించగలగాలి. నేను బాగున్నాను అనుకుంటే కష్టం. నేను వానికన్నా బాగున్నాను, వీనికన్నా బాగున్నాను. చాలాసార్లు విశ్వాస జీవితంలో, జాగ్రత్త వినండి, విశ్వాస జీవితంలో ప్రజలు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోవడానికి గల కారణం ఏంటంటే అండి, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నోడిని చూసి మనం బెటర్ అనుకుంటాం అనమాట. అది సంగతి. అదే మన ప్రాబ్లం. మనకన్నా ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్నవాడిని చూసి ఆడికన్నా నేను బాగున్నానులే అని అనుకుంటాం అనమాట. అలాగ పోల్చుకొని చూసుకోవడం వల్ల నువ్వు వానికన్నా బాగున్నావనే ఫీలింగ్ నీకు రావడం వల్ల ఇంకా నువ్వు ఎదగడానికి ప్రయత్నం చేయవన్నమాట. ఇంకా నీ ఎదుగుదల అక్కడితో ఆగిపోయినట్లే. ఆధ్యాత్మికంగా దిగజారిన స్థితి దీనత్వం, ఆధ్యాత్మికంగా దరిద్రత, ఆత్మీయంగా పడిపోయిన స్థితి. బైబిల్లో కొంతమంది వ్యక్తులు మనం చూస్తాం. నిర్గమాకాండం తీయండి దయచేసి, 3వ అధ్యాయం. నిర్గమాకాండం తీయండి, 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. అక్కడ మాట రాయబడి ఉంది. 11వ వచనం. ప్రభువు మోషేతో చెప్పాడు, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలంటే. అప్పుడు మోషే ఏమన్నాడు చూడండి అక్కడ, 11వ వచనం, 3వ అధ్యాయం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. చూసారా, నేను ఎంతటి వాడను. అదనమాట దీనత్వం. దీనత్వం ఏంటంటే నీ స్థితి నువ్వు తెలుసుకోవడం, నీ అర్హత ఏంటో తెలుసుకోవడం, నువ్వు దానికి తగిన వాడవు కాదని గుర్తించడం అన్నమాట. కానీ ఈ రోజుల్లో సంఘాల్లో ఈ తగ్గింపు లేదండి. నాకేం తక్కువైంది అంటున్నావు. నేను బాగానే చదువుకున్నాను కదా, ఆడికన్నా నాకు డిగ్రీలు ఎక్కువ ఉన్నాయి కదా అంటున్నాం మనం. నాకు అనుభవం ఎక్కువ ఉంది కదా అంటున్నాం. అయ్యో నాకేం తెలీదు, నేను దీనికి అసలు యోగ్యుడని కాను అనే మాట మన నోట రావట్లేదు. ఆదికాండం 32వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండం 32వ అధ్యాయం. అక్కడ యాకోబు ఒక మాట అంటాడు చూడండి. 32వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. అక్కడ 32:10 నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా. చాలు, నేను అపాత్రుడను అన్నాడు. నేను పాత్రుడను కాను. నీ ఆశీర్వాదం పొందుకోవడానికి, నీ మేలు పొందుకోవడానికి, నీ కృపను పొందుకోవడానికి, నీ దీవెన పొందుకోవడానికి నేను అపాత్రుడను ప్రభువా. నేను పాత్రుడను కాను. ఐఎమ్ నాట్ వర్దీ. ఇది దీనత్వం.
ఆధ్యాత్మిక దీనత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం. న్యాయాధిపతుల్లో గిద్యోను ఏమన్నాడు చూడండి దయచేసి న్యాయాధిపతుల గ్రంథం తీయండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం తీయండి, పేజ్ నెంబర్ 203 పేజ్ నెంబర్ 6వ అధ్యాయం 17వ వచనం. అందుకతడు, ఆ, నా ఎడల నీకు కటాక్షము కలిగినడల నాతో మాటలాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనుపరచుము. చాలు. ఇక్కడ ఒక మాట అక్కడ ఆపండి, ఒక నిమిషం అక్కడ ఆపండి. దాని తర్వాత ఆయన స్థితిని గుర్తించడంలో 14వ వచనం గమనించారు. 14వ వచనం. అంతటా యెహోవా అతన్ని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా అతడు, చూడండి, నేనే నిన్ను పంపిస్తున్నాను అని చెప్పినప్పుడు అప్పుడు గిద్యోను 15వ వచనంలో ఎలా స్పందిస్తున్నాడో చూడండి దేవుని బిడ్డలారా. నేను ఎలా అసలు ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్య గోత్రంలో ఎన్నిక లేనిది, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడను, నేను చిన్నవాడను, ఎన్నిక లేని కుటుంబం నుండి వచ్చినటువంటి వాడను ప్రభా, ఏ పాటి వాడను అన్నట్టుకుందనమాట. నువ్వు ఈ రీతిగా నాకు ఈ బాధ్యత ఇచ్చి మిద్యానీయుల చేతిలో నుండి మరి నీ ప్రజలను విడిపించడానికి నన్ను ఏర్పరచుకుంటున్నావు, నేను ఎంతటి వాడను అన్నాడు. ఇది దీనత్వానికి గుర్తు అనమాట. మనందరికి తెలిసినట్టుగా ఇర్మియా గ్రంథంలో ఇది చదవాల్సిన పని లేదు, కానీ దేవుడు ఇర్మియాను పిలిచిన, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదు అన్నాడు. అది గుర్తింపు అన్నమాట. నీ దీన స్థితిని, నీ దరిద్రతను, నీ దిగజారిన స్థితిని, నీ తగ్గింపును, నీ అయోగ్యతను, అపాత్రతను నువ్వు గుర్తించడమే దీనత్వం. ఆధ్యాత్మిక దీనత్వం అంటే అదనమాట. ఒక శతాధిపతి అంటాడు, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడని కాను, నువ్వు ఇక్కడి నుంచో మాట చెప్తే చాలు అంటాడు. నా ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా నాకు అర్హత లేదు, నేను అట్లాంటి అర్హత కలిగి ఉండలేదు అని మాట్లాడుతా ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఒక చక్కని మాట అన్నాడు, నా వెనుక వచ్చువాడు అంటాడు. మీరంతా నన్ను అప్పగించుతున్నారు, కానీ నా వెనుక వచ్చువాడు అతడు గొప్పవాడు, నా వెనుక వచ్చేవాడు బలవంతుడు, నా వెనుక వచ్చేవాడు నేను కాదు రబ్బాయి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ. కనుక మనం గమనించాలా, దైవజనులు బైబిల్లో కొంతమంది ఎలాగ తమను తాము తగ్గించుకున్నారో, ఎలాగ ఆ స్థితిని గుర్తించగలిగారో. దేవుడు పిలిచినంత మాత్రంలో మేము పెద్ద యోగ్యులమని అనుకోలేదు వాళ్ళు, మాకు మించిన వాళ్ళు లేరు అనుకోలేదు వాళ్ళు, మాకు దేవుడి ఆధిక్యత ఇచ్చాడని అనుకోలేదు, వెర్రవీగిపోలేదు వాళ్ళు. కానీ వాళ్ళ దీన స్థితిని వాళ్ళు గుర్తించినటువంటి వారిగా మనకు కనపడతాం. దీని వారు ధన్యులు అన్నాడు ప్రభు, అందుకనే ధన్యులు అన్నాడు. కనుక ఆ స్థితిని గుర్తించినప్పుడు ధన్యత ఉంది. మనకి ఒక సండే స్కూల్ మినిస్ట్రీ తీసుకోండి అని అన్నప్పుడు, మీరు యూత్ బైబిల్ స్టడీ తీసుకోండి అని అన్నప్పుడు, స్త్రీల మధ్య మీరు ఈ నాయకత్వం వహించండి అని అన్నప్పుడు, సంఘ సెక్రటరీగా మీరు ఉండాలని అన్నప్పుడు, సంఘ పెద్దగా మీరు ఉండాలని అన్నప్పుడు, హౌ డు వి రిసీవ్ దాట్? దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం? యాక్చువల్గా నాకు యోగ్యత ఉంది కాబట్టి నాకు ఇచ్చారు అనుకుంటున్నామా? లేకపోతే నాకు అసలు ఏ యోగ్యత నేను లేని, నాకు అయోగ్యుడునైన నాకు దేవుడి గొప్ప భాగ్యం ఇచ్చాడు అన్నటువంటి ఆ దీనత్వం మనలో కనపడుతుందా? ఇది మనం ఆలోచించాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట. అయితే నాకు బాగా నచ్చిన ఒక క్యారెక్టర్ బైబిల్లో, ఈ దీనత్వాన్ని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు బాగా నచ్చిన ఒక క్యారెక్టర్ ఎవరంటే పౌలు గారేనండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి దయచేసి. ఇక్కడ 3 సందర్భాల్లో, అంటే 3 విషయాల్లో పౌలు తన యొక్క ఆధ్యాత్మిక దరిద్రతను, ఆధ్యాత్మిక దీనస్థితిని ఎలా గుర్తించాడో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. 1 కొరింథీ 15వ అధ్యాయం చూడండి ఒకసారి. 1 కొరింథీ 15వ అధ్యాయం 9వ వచనాన్ని గమనించండి. 9వ వచనం. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. చాలండి. అసలు పౌలు ఎంత గొప్ప అపోస్తలుడు అండి. ఆయన సీనియర్ అపోస్తలుడు అని చెప్పాలి మనం, ఓ రీతి చెప్పాలంటే. పేతురు ఉన్నాడు, పౌలు ఉన్నాడు, చాలా మంది ఉన్నారు.
అపోస్తులుగా పిలువబడిన వారు అందరూ ఉన్నారు. కానీ ఇక్కడ పౌలు ఏమన్నాడు తెలుసా అండి? తోటి అపోస్తులందరితో నేను పోల్చుకుంటే నేనెంతో తక్కువ వాడిని అన్నాడు. నేనెంతో తక్కువ వాడిని అన్నాడు. ఆధ్యాత్మిక దీనత్వం అంటే ఇదే. ఆత్మ విషయంలో దీనుడిగా ఉండడం అంటే ఇదే. పౌలు గారి అనుభవం గొప్పది. పౌలు గారి యొక్క ఆత్మ అభిషేకం గొప్పది. పౌలు గారి సేవ గొప్పది. ఆయన సమర్పణ గొప్పది. ఆయన ఎన్నో శ్రమలు ప్రభు కోసం అనుభవించినటువంటి వాడు. ఎన్నో సంఘాలు స్థాపించినటువంటి వాడు. అలాంటోడు ఇప్పుడు అంటున్నాడు, తోటి అపోస్తలతో నన్ను నేను పోల్చుకొని చూస్తే నేను ఎంతో తక్కువ వాడనుగా కనపడుతున్నాను అన్నాడు. ఆధ్యాత్మిక దీనత్వం అంటే ఇదే. ఇంకా పౌలే తక్కువవాడు అని అన్నప్పుడు మనం ఏపాటి వారం అండి? ఇంకో చక్కని మాట అన్నాడు చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం అక్కడ ఒక మాట అంటాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించదు. రైట్. ఆ పాప బాగా ఆలోచించి ఆ లాస్ట్ లైన్ చదివింది పాప. ఆ 11వ వచనం లాస్ట్ లైన్ మనకు కావాలి. ఏటా లాస్ట్ లైన్? పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడెను అని. పరిశుద్ధులందరిలో అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇదా ఇందాకేమో అపోస్తలులందరితో పోల్చుకొని చూస్తే నేను తక్కువ వాడు అన్నాడు. ఇప్పుడు తోటి విశ్వాసులతో పోల్చుకొని చూస్తున్నాడు. సంఘంలో ఉన్న విశ్వాసులతో పోల్చుకొని చూస్తే నేను అత్యల్పుడను అని అంటున్నాడు. పరిశుద్ధులు అని అంటే ఎవరంటే విశ్వాసులు అన్నమాట. తోటి విశ్వాసులు. అది ఏంటి బాబు ఇది? నువ్వు ఎంత సేవ చేసావు, సంఘాలు స్థాపించావు, ఆత్మలు రక్షించావు. రక్షించుకున్న ఆత్మలే నీకన్నా గొప్ప అంటున్నావు. ఆ విశ్వాసంలోకి వచ్చిన వారే వాళ్ళే గొప్ప. వాళ్ళు ఎదుట నేను ఎంతో అత్యల్పుడను అనే మాట మాట్లాడుతున్నాడు. ఇక 1 తిమోతి 1వ అధ్యాయం మనకి బాగా తెలుసు. 15వ వచనానికి వస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది అని మాట్లాడుతూ అట్టి వారిలో నేను ప్రధానుడను అంటాడు. అట్టి వారిలో నేను ప్రధానుడను అంటే ఎవరిలో ప్రధానుడట? పాపులలో. అసలు ఆ దీనత్వం చూడండి. ఆధ్యాత్మిక దీనత్వాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు కనపడుతుంది ఎవరంటే పౌలే. అపోస్తలులతో చూసుకుంటే తక్కువవాడను, విశ్వాసులతో పోల్చుకొని చూసుకుంటే అత్యల్పుడను, పాపులతో పోల్చుకుంటే నేనే పెద్ద పాపిని అన్నాడు. నేను ప్రధానమైనటువంటి పాపిని అని మాట్లాడుతున్నాడు. బాబాయ్, అంతకన్నా ఇంకా ఆ తగ్గింపు దీనత్వం ఉంటుందండి. అందుకనే ఆ బైబిల్లో కీర్తనకారుడుగా చక్కగా మాట్లాడాడు. ఈ దీనుడు మొరపెట్టగా అని అంటాడు. దీనుడు మొరపెట్టినప్పుడు డెఫినెట్గా దేవుడు ఆ మొర ఆలకించే దేవుడుగా ఉంటున్నాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా ఆలకించెను అనే మాట. ఆ శ్రమలన్నిట్లో ఆయన నన్ను రక్షించెను అనే మాట మాట్లాడుతున్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా, ఆధ్యాత్మిక దీనత్వంలో ఉన్న వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు రక్షించుకుంటాడు. పాత నిబంధన ప్రకారంగా దరిద్రుడు, దీనుడు అంటే ఎవరంటే తనకు తానుగా రక్షించుకోలేని వాడు అనమాట. తనకు తానుగా కాపాడుకోలేని వాడు అనమాట. తనకు తానుగా ఏమీ చేయలేని వాడు అనమాట. నిస్సహాయకుడు అనే మాట. ఇంకో మాటలో చెప్పాలంటే అసమర్థతుడు అనే మాట. దీనుడు అనే మాట మనం మాట్లాడుతాం. దీనుడు, దరిద్రుడు అని అన్నప్పుడు తనకు తానుగా ఏమీ చేసుకోలేని స్థితిలో ఉన్నవాడు అనే మాట మనకు కనపడుతుంది దేవుని బిడ్డ. అట్లాగే యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. 41వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. 17-18 వచనాలు. దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చేదను. ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూసి ఎంత చక్కని మాట అండి అది. అంటే ఈ దీన దరిద్రులు
ఆధ్యాత్మికంగా దీనత్వంలో ఉన్నటువంటి వాళ్ళు నీళ్లు వెతుకుచున్నారు. నీరు బైబిల్ ప్రకారంగా వాక్యానికి సాదృశ్యం. నీరు అన్నప్పుడు వాక్యానికి సాదృశ్యం. వాళ్ళు నీళ్లు దొరకక ఎండిపోతున్నారంటే అర్థం ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎండిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు అనమాట. వాక్యం లేని వాళ్ళు, వాక్యం లేని వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎండిన స్థితిలోకి వెళ్ళిపోతారన్నమాట. బలహీనులైపోతారన్నమాట. వాళ్ళ వల్ల ఏ ఉపయోగం, ఫలించలేరు, వాళ్ళు ఎండిపోతారు, ఫలించలేరు. దేవుని బిడ్డలారా, అది మాట్లాడుతున్నాడు. అట్టి వారికి నేను ఉత్తరం ఇస్తాను, నేను వాళ్ళని కరికనిస్తాను, నేను వాళ్ళని విడిచిపెట్టను. దేవుడు అంటున్నాడు, వాళ్ళని నేను విడిచిపెట్టను అనే మాట మాట్లాడుతున్నాను. ఒకసారి ప్రకటన గ్రంథానికి రండి. ఇప్పుడు ఎంత వ్యత్యాసం కనపడుతుంది చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంకి రండి. అక్కడ లవోదికే సంఘాన్ని గురించి 2 మాటలు రాశారు, అవేటో చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నానను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. చూసారండి ఎంత ఎంత భయంకర మాట అన్నాడు దేవుడు. నువ్వేమనుకుంటున్నావు? నేను ధనవంతుడినే, నాకేం తక్కువ లేదని నువ్వు చెప్పుకొంచున్నావు అన్నాడు. లవోదిక సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుడు. కానీ దాని స్థితి ఎలాగుందంట? దౌర్భాగ్యుడవు, నువ్వు దిక్కుమాలినోడు, నువ్వు దరిద్రుడు, గుడ్డివాడవు, నువ్వు దిగంబరుడవు. అంటే నీ స్థితి నీకు అర్థం కావడం లేదని చెప్తున్నాడు అనమాట. అది సంగతి. నీ దిగజారిపోయిన స్థితి, నీ దరిద్రత, ఆధ్యాత్మిక దరిద్రతని నువ్వు గుర్తించలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని కృపకు నోచుకోలేవు, దేవుని కృపకు నువ్వు యోగ్యుడవు కాలేవు అనే మాట జ్ఞాపకం చేస్తాడు. కనుక లవోదికే స్థితి అలాగుందని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నాకు అంత బాగానే ఉందనుకుంటే ఏంటంటే గుడితనం. నేను బాగానే ఉన్నాను అనుకుంటే గుడితనం. నీ ఆధ్యాత్మిక స్థితి, నీ ఆంతరంగిక స్థితి, నీ మనస్తత్వం అది ఏటో నువ్వు గుర్తించలేని స్థితిలో ఉన్నప్పుడు ఇక అంతకన్నా దౌర్భాగ్యపు స్థితి మరొకటి ఉండదన్నమాట. దేవుని పట్ల అదే పౌలు ఇక్కడ, అదే ఇక్కడ యోహాను దర్శనంలో దేవుడు బయలుపరిచినటువంటి విషయం అన్నమాట. యోహానికి దేవుడు బయలుపరిచినటువంటి విషయం. కనుక ఆత్మ విషయమై దీనత్వం అని అన్నప్పుడు 2 విషయాలు చూసాం మనం. ఒకటేంటంటే విరిగి నలిగిన మనస్సు, దీనుడు అన్నప్పుడు. రెండవది ఏంటనంటే మన ఆధ్యాత్మిక దరిద్రతను, పడిపోయిన స్థితిని, దిగజారిన స్థితిని గుర్తు చేసుకోవడం అన్నమాట. అది జ్ఞాపకం పెట్టుకోవడం అన్నమాట. పెట్టుకొని పశ్చాత్తాపడటం, ఆ స్థితిలో నుంచి పైకి రావడానికి, ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం చేయడం అన్నమాట. కనుక దరిద్రులు అనే మాట నేను ప్రారంభంలో చెప్పాను. పేదలు, దరిద్రులు అన్నప్పుడు వారు డెఫినెట్గా ఒకరిపై ఆధారపడతారు. కనుక ఆధ్యాత్మిక దరిద్రతలో ఉన్నవాడు దేవునిపైన ఆధారపడతాడు. ఎప్పుడు దేవునిపైన ఆధారపడే వారికి గుర్తు ఏంటంటే ప్రార్థనా జీవితం కలిగి ఉంటాడనమాట. ఒక వ్యక్తి పదే పదే ప్రార్థనలో కనపడుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి దేవునిపైన ఆధారపడుతున్నాడని అర్థం అనమాట. మనుషులు నమ్ముకోవట్లేదని అర్థం అనమాట. దేవుని మీదనే తన ఆశ పెట్టుకున్నాడని అర్థం అనమాట. తన నమ్మిక దేవుని మీద పెట్టుకున్నాడని అర్థం అనమాట. కనుక ఆధ్యాత్మికంగా దీనత్వంలో ఉన్నవాళ్ళు ప్రార్థనలు ఎక్కువ ఉంటారు, వాళ్ళు దేవుని పైన ఎక్కువ ఆధారపడతారని మాట చూస్తాం. అదే యోహాను సువార్తలో మనకు తెలియజేశాడు, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు, నేను మీలో మీరు నాలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. నాకు ఏ చక్కర్లేదు అనుకున్నాడు ఆడు దీనుడు కాదు, ఆడు గర్విస్తుడు అన్నమాట. తర్వాత ఇక్కడ చక్కని మాట రాయబడింది ఏంటంటే, అక్కడ రాయబడిన ఆశీర్వాదం ఏంటో చూద్దాం. మత్తయి సువార్తలో మీరు ఒకసారి మత్తయి సువార్తకి రండి. అక్కడ 2 విషయాలు మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటో అక్కడ 2 విషయాలు మీకు గుర్తు చేస్తాను. 5వ అధ్యాయంకి రండి. ఇప్పుడు 3వ వచనం చదువుతున్నాను, గమనించండి. 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని అన్నాడు. అది పరలోక రాజ్యం వారిది అని మాట్లాడాడు.
ఆ తర్వాత విషయాలు, ఆ తర్వాత ధన్యతలు మనం చూస్తే మీరు భవిష్యత్తును గురించి మాట్లాడినట్టుగా ఉంటుంది. ఎలాగంటే మీరు చూడండి, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంటే ఓదార్చబడలేదు ఇంకా, అది ఎప్పుడో జరగబోయే విషయాన్ని గురించి మాట్లాడుతున్నట్టుగా ఉందన్నమాట. ఓదార్చబడుదురు అనే మాట. అట్లాగే 5వ వచనంలో స్వతంత్రించుకొందురు అనే మాట. 6వ వచనంలో తృప్తి పరచబడుదురు అనే మాట. తృప్తి పరచబడుదురు అనే మాట. షాంపూ కనుక రేపొద్దున షాంపూ ఒకటి నూనె ఒకటి తెప్పిస్తాను. అంటే మీరు మొబైల్ ఆఫ్ చేయండి, మొబైల్ మీ మీ మ్యూట్లో పెట్టండి, దయచేసి మ్యూట్లో పెట్టండి, మీ మాటలు వినపడుతున్నాయి. రైట్. కనుక మనం వేరే ధన్యతలు చూసినప్పుడు అండి, అదేదో తర్వాత జరగబోయే విషయంలాగా మాట్లాడాడు. ఏంటది? ఓదార్చబడుదురు, స్వతంత్రించుకొందురు, తృప్తిపరచబడుదురు, పొందుదురు అనే మాట మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడికి వచ్చే లోపల ఏమన్నాడంటే, మీరు దేవుని రాజ్యం మీది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇదేదో భవిష్యత్తు కాలానికి సంబంధించింది కాదబ్బాయి, ఇప్పుడే అన్నట్టుగా మాట్లాడుతూ వస్తున్నాడు దేవుని బిడ్డ. అట్లాగే 10వ వచనంలో కూడా 5వ అధ్యాయంలో నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. ఇప్పుడే పరలోక రాజ్యం అన్నట్టుగా మాట. ఇది ఎప్పుడో జరిగేది కాదు, కానీ వర్తమాన కాలానికి చెందినట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే పరలోకం అంటే ఏంటంటే దేవునితో జీవించటం అన్నమాట. కనుక ఈ భూమి మీదనే నువ్వు జీవించేటువంటి గొప్ప భాగ్యం దేవుడు నీకు ఇస్తాడనమాట. అంటే దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించేటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడనమాట. అదే పరలోక రాజ్యం అన్నమాట. అందుకనే దేవుడు ఏమనంటే, ఇగో దేవుని రాజ్యము మీ మధ్య ఉన్నదన్నాడు. అంటే దేవుని ఏలుబడి, యేసుప్రభు మీ మధ్య ఉన్నాడు అంటే దేవుని ఉందన్నమాట, ఆయన ఏలుబడి అన్నమాట. కనుక ప్రభువారు అదే అన్నాడు, దేవుని రాజ్య సంబంధుల వల్లే మనం జీవించాలట. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదన్నాడు. కనుక ఆధ్యాత్మికంగా దీనత్వం కలిగిన వాళ్ళు దేవుని రాజ్య సంబంధులు అనే మాట మనం మాట్లాడుతున్నాం. పరలోక రాజ్య సంబంధులు అనే మాట మాట్లాడుతున్నాం. పరలోక రాజ్య సంబంధులు అని అంటే ఆయన చేత ఏలుబడి చేయబడినటువంటి వారు అనే మాట. పరలోకం చేత ఏలుబడి చేయబడుతున్నాం అన్నమాట. ఆ దేవుని రాజ్యానికి రాజు ఎవరంటే దేవుడే, ప్రభువే. ప్రభు చేత ఏలుబడి చేయబడుతున్నటువంటి వారంగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. ఈ మాట గమనించండి. మీరు ఇక్కడ 17వ అధ్యాయం కాదు, కానీ అంటే 17వ అధ్యాయం 15వ అధ్యాయంలో కూడా చూస్తాం మనం. వారు ఈ లోక సంబంధులు కారు, మీరు ఈ లోక సంబంధులు కాదన్నాడు 15వ అధ్యాయంలో యోహాను సువార్తలో 19వ వచనంలో. మీరు ఈ లోక సంబంధులు కారు 15-19లో. నేను మేము లోకం నుండి ఏర్పరచుకున్నాను, మీరు నా రాజ్య సంబంధులు అనే మాట దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మీరు నా రాజ్య సంబంధులు. పౌలు గారు ఫిలిప్పీ పత్రిక రాసుకుంటూ మన పౌరస్థితి పరలోకమందు ఉందన్నాడు. పరలోకమందు ఇప్పుడే పరలోకమందు అంటే వి బిలాంగ్ టు ద హెవెన్ అనే మాట మాట్లాడు. మనం పరలోక సంబంధులం అనే మాట. కనుక పరలోక రాజ్యం మీది అని అన్నప్పుడు మీరు పరలోక రాజ్య సంబంధుల వలె ఇక్కడ భూమి మీద మీరు జీవిస్తారన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనందరికి తెలిసిన ఒక ఫెమిలియర్ మాట ఏంటంటే, రోమా 14 తీయండి ఒకసారి. రోమా 14 తీయండి. రోమా 14:17 వచనం చూడండి ఒకసారి. రోమా 14:17. దేవుని రాజ్యము భోజనమును స్నానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. కరెక్ట్. దేవుని రాజ్యం ఎలాంటిదంటే నీతియుక్తమైంది, సమాధానంతో కూడింది, పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో కూడింది అన్నాడు అన్నమాట. కనుక మనం దేవుని రాజ్య సంబంధులం, పరలోక రాజ్యం మీదే అని అన్నాడు. అయితే దీనుడై నలిగిన హృదయం గలవాడై ఉంటాడో ఆడిని నేను దుష్టించుతానన్నాడు ప్రభు. ఆత్మ విషయమై దీనులని వారు ధన్యులు అన్నాడు ప్రభు. పరలోక రాజ్యం మీదబ్బాయ్. దేవుని రాజ్యం అంటే దేవుని ఏలుబడి మీదే అనే మాట మాట్లాడుతూ వస్తున్నాడు. కనుక ఈ ఆశీర్వాదం ఆధ్యాత్మికంగా దీనులుగా ఉన్నటువంటి వారికి దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం అన్నమాట. కనుక మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ఉంటున్నప్పుడు, దేవుని రాజ్య సంబంధుల వలె ఉంటున్నప్పుడు, ఆధ్యాత్మికంగా మన దీనస్థితిని గుర్తించిన వారమై దేవుని పైన ఆధారపడుతూ తగ్గించుకొని దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఈ లోకంలో ప్రభు మహిమార్థమై
ముందుకు సాగాలని ప్రభు ఆశపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ఆమేన్.